వైపు ఒకసారి చూద్దామా? పస్కా పండుగ రోజున ఏం జరిగింది? నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల, పాపమే ఎరుగని పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము చెయ్యనివాడు, పాపులలో చేరనివాడు, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధినని గవర్నర్ సైతము చేతులు కడుక్కొని, గవర్నర్ సైతము నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చినవాడు. 7 చోట్ల ఆయనకు తీర్పు జరిగితే 7 చోట్ల కూడా నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు అని సాక్ష్యము పొందిన నిర్దోషి అయిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వధించబడ్డాడు. సిలువలో వధించబడ్డాడు. సిలువలో వధించబడ్డాడు. ఒక మాట చెప్పనా? సిలువలో ఆయన సిలువలో మరణించటం ద్వారా మన పాపమును మాత్రమే ఆయన తుడిచివేయలేదు. చాలా జాగ్రత్తగానండి. యేసయ్య పస్కా పశువనే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు ఆయన మరణము ద్వారా మన పాపమును మాత్రమే ఆయన తీసివేయల, మన పాపమును మాత్రమే పవిత్రపరచల, మన పాపము నుండి మనను పవిత్రులనుగా మాత్రమే చేశాడని అనుకోకండి. ఆయన సిలువలో పస్కా పశువుగా వధించబడిన రోజున మన పాపముల నుండి మనలను పవిత్రపరచటమే కాక పాపమునకు విధించవలసిన శిక్ష అంతా, నీ శిక్ష, నా శిక్ష, నా పాపమునకు తగిన శిక్ష, నీ పాపమునకు తగిన శిక్ష యేసయ్య సిలువలో అనుభవించాడు అన్న సంగతి కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి. పస్కా పండుగ నేర్పుతున్నది అదే. ఆయన సిలువలో మరణించటం ద్వారా మనకు ప్రాయశ్చిత్తం కలిగింది, మన పాపములకు పరిహారము చెల్లించబడింది. ఎలా చెల్లించబడింది? ఆయన మరణించాడు కాబట్టి. కానీ ఆయన మరణించి సిలువలో పస్కా పశువుగా వధించబడి మరణించడం ద్వారా మన పాపములకు ఎలా చెల్లించబడి, పరిహారము చెల్లించబడి, పాపములు తుడిచివేయబడ్డవి, కడిగివేయబడ్డవి. ఇక దేవుని ఎదుట ఎన్నడూ కనబడినంతగా అవి పవిత్రపరచబడ్డవి. అంతేనా? నీ కనబడేది ఈ ప్రక్రియ జరగటానికి, నీ పాపములకు పరిహారం చెల్లించటానికి సిలువలో క్రీస్తు అనే పస్కా పశువు వధించబడిన రోజున ఆయన మరణం నీ పాపమునకు వెల చెల్లించింది, పరిహారం చెల్లించింది అన్నమాట వాస్తవమే. కానీ ఆ వెల చెల్లించటానికి క్రీస్తు నీ పాపమునకు తగిన శిక్ష, నా పాపమునకు తగిన శిక్ష ఆయన భరించాడు. ఆయన భరించాడు. ఆయన భరించినప్పుడు మాత్రమే మన పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగింది, మన పాపమునకు వెల చెల్లించబడింది, మన పాప రుణము తీర్చబడింది. ఎలా తీర్చబడింది? ఆయన మరణించాడు. ఎలా మరణించాడు? పాపమునకు తగిన దైవోగ్రతంతా, మనందరి పాపమునకు తగిన దైవోగ్రతంతా సిలువలో ఆయన భరించాడు. నేను ఒక మాట చెప్పనా? నీతిమంతుడైన ఏబేలును చంపినటువంటి కయీను మీద దేవుడు తన పాపమునకు తగిన శిక్ష వేస్తే కయీను ఏడ్చాడు, తండ్రి ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదయ్యా. అంటే ఒక కయీను చేసిన పాపం, కయీను దోషము దేవుడు కయీను దోషాన్ని
కయ్యను మీద వేస్తే ఆ కయ్యను అంటాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటాడు. మరి మనందరి దోషములను, మనందరి పాపములను పరలోకపు తండ్రి తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపాడండి. మనందరి దోషములు ఆయన మీద మోపాడు. ఆయన ఏం చేశాడు? మనందరి దోషములను, పాపములను ఆయన భరించి ఆయనకున్న అనుభవ జ్ఞానం చేత మనలను నిర్దోషులనుగా చేశాడు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు నీ దోషము ఆయన మీద మోపబడింది, నా దోషము ఆయన మీద మోపబడింది. నీ పాపం ఆయన మీద మోపబడింది, నా పాపం ఆయన మీద మోపబడింది. నీ అతిక్రమం ఆయన మీద మోపబడింది, నా అతిక్రమం ఆయన మీద మోపబడింది. అది పరలోక తండ్రి ఏర్పాటు. ఇప్పుడు మన అందరి దోషం ఆయన మీద మోపబడినప్పుడు 2 కొరింథీ 5:21 ప్రకారం 2 కొరింథీ 5:21 ప్రకారం పాపమే ఎరుగని ఆయన పాపముగా మార్చబడ్డాడు. ఏంటి? పాపమే ఎరుగని ఆయన మన కోసం మాట్లాడాలి. పాపంగా చేయబడ్డాడు. ఎలా చేయబడ్డాడు? మనందరి దోషములు తండ్రి మాట్లాడరే ఆయన మీద మోపాడు. ఆయన మనందరి దోషములను, పాపములను భరిస్తూ తనకున్న అనుభవ జ్ఞానం చేత మనలను నిర్దోషులనుగా చేశాడు. యెషయా 53:11 నిర్దోషులనుగా చేశాడు. ఇప్పుడు మన అందరి పాపములు, దోషములు, అతిక్రమములు తండ్రి ఆయన మీద మోపితే మనందరి దోషములకు తగిన శిక్ష కూడా క్రీస్తు శిలువలో అనుభవించాడు. స్తోత్రం చెప్పండి. నీ దోష శిక్ష ఆయన మీద పడింది. నీ దోషములు మాత్రమే కాదు, తండ్రి ఆయన మీద మోపింది. నీ దోషములకు తగిన శిక్ష కూడా ఆయన మీద మోపబడింది. నా దోషములకు తగిన శిక్ష కూడా ఆయన మీద మోపబడింది. మన దోషములు, మన అతిక్రమములు, మన పాపములు ఆయన మీద మోపబడినప్పుడు వాటికి తగిన శిక్ష కూడా ఆయన మీదే మోపబడింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసునా? ఆ శిక్ష ఆయన మీద పడినప్పుడు ఏం జరిగిందో తెలుసునా? యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం. నిన్ను చూచియే మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది. అంటే ఆయన రూపం, ఆయన ముఖం వికారంగా మారిపోయింది. హలో, వింటున్నారా? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో, కాంక్షణీయుడు 10,000 మందిలో అవలీలగా ఆయనను గుర్తించవచ్చు. అలాంటి సుందరుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు మన ప్రియ పరలోకపు తండ్రి మనందరి దోషములను, మనందరి పాపములను, మనందరి అతిక్రమములను తండ్రి తన కుమారుని మోపినప్పుడు వాటితో పాటు, మన దోషములతో పాటు, మన అతిక్రమములతో పాటు వాటికి తగిన మాట్లాడండి శిక్ష కూడా ఆయన మీద మోపినప్పుడు నరుని ముఖము కంటే ఆయన ముఖము చెప్పండి వికారమైపోయిందటండి. వికారమైపోయిందట. యెషయా గ్రంథం 53:2
లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతని ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకు స్వరూపం లేకుండా పోయింది. స్వరూపమైనను సొగసైన లేనివానిగా మార్చబడ్డాడు. ఆయన ముఖము చెప్పండి వికారమైపోయింది. స్వరూపమైనను సొగసైన లేనివానిగా మార్చబడ్డాడు. వ్యసనక్రాంతుడయ్యాడు. అన్ని రోగాలు, భూమి మీద ఉన్న అన్ని రోగాలు ఒక్కడికే ప్రాప్తిస్తే ఆ ఒక్కడు ఎలా అయిపోతాడో అలా అయిపోయాడట మూల భాష గ్రంథంలో. ఆయన ముఖం వికారం అయిపోయింది. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మార్చబడ్డాడు. కీర్తనలు 22:14 నేను నేల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. ఏంటండి? మనందరి దోష శిక్ష ప్రభువు మీద పడినప్పుడు, వింటున్నారా? మనందరి దోషములతో పాటు మనందరి దోష శిక్ష ప్రభువు మీద పడినప్పుడు ఆయన ముఖము వికారమైంది. ఆయనకు స్వరూపమైనను సొగసైన లేని వారిగా మార్చబడ్డాడు. వ్యసనక్రాంతునిగా మార్చబడ్డాడు. బాధ నొందిన వాడైపోయాడు. ఆయన ఎముకలన్నీ చెప్పాలి స్థానం తప్పినాయి అంటే ఎంత కొట్టారు, ఎంత హింసించారు. రోమా రాను వారు ఈడ్చుకుపోతే ఎముకలన్నీ స్థానం తప్పినాయి అంటండి. ఏ ఎముక కూడా దాని స్థానం దగ్గర లేదు. కానీ యోహాను 9:35 ప్రకారం ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదు. కానీ ఎముకలన్నీ స్థానం తప్పాయి. అంతగా మన పాప ఉగ్రత ఆయన మీద పడింది. అలా మన పాపమునకు తగిన ఉగ్రత తండ్రి ఆయన మీద మోపితే దాన్ని భరించి నోరు తెరవకుండా వదకు తేబడిన గొర్రెపిల్ల వధించు వాని ఎదుట ఏ విధంగా మౌనంగా ఉంటుందో పరలోక తండ్రి చిత్తమును నెరవేర్చడానికి అదుగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కూడా అదే విధంగా మౌనంగా ఉన్నది. స్తోత్రం చెప్పు. ఇలా ఆయన ముఖ వికారం అయిపోయింది. చూడటానికి స్వరూపమైనను సొగసైనను అని లేకపోయింది. ఆయన ఎముకలన్నీ స్థానం తప్పాయి. చిత్రవద అనుభవించాడు. ఇంత అని చెప్పడానికి వీలు లేదండి. హలో, ఒక్క మనిషి దోష శిక్ష కాదు బిడ్డ అక్కడ పడింది. దేవుని క్రోధం అనే పాత్రను తాగేశాడండి. దేవుని క్రోధమంతటితో, దేవుని కోపముతో నిండిపోయిన ఒక పాత్ర దేవుని చేతిలో ఉంటే ఆ దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని క్రోధంతో నిండిపోయిన ఆ పాత్ర లోకం మీద కుమ్మరించవలసిన దేవుని కోపముతో, దేవుని ఉగ్రతతో, దేవుని రోషముతో నింపబడిన పాత్ర ఆయన పట్టుకొని గెత్సేమనెలో దేవుని కోపం అనే పాత్ర, ఉగ్రత అనే పాత్ర, క్రోధం అనే పాత్ర ఈయన తాగేసి ఆయన కోపం, ఆయన ఉగ్రత, ఆయన క్రోధం ఆయన మీద పడినప్పుడు ఆయన ముఖం వికారమైపోయింది. నీ పాపము నా పాపము, నీ దోషము నా దోషము, నీ అతిక్రమము నా అతిక్రమము తండ్రి ఆయన మీద మోపాడు. వాటికి తగిన శిక్ష కూడా తండ్రి అతని మీద మోపితే ఎంత శిక్షను ఆయన అనుభవించాడు. అనుభవించి మనలను తరతరాల పాప దాస్యములో నుండి ఆయన మనల్ని తీసుకొని వచ్చాడు. సాతాను అధికారములో నుండి తీసుకొని వచ్చాడు.
మరణం తదుపరి ఉన్న నిత్య నరకాగ్ని గుండమనే తీర్పు నుండి తప్పించడానికి ఇదంతా చేశాడు. స్తోత్రం చెప్పు.